వెల్కమ్ టు తెలంగాణ వెల్కమ్. ప్రస్తుతం మనం మధు పార్క్ రిడ్జ్ దగ్గర ఉన్నాం. సో చెప్పండి, ఈ రోజు చూసుకున్నట్టయితే ఎప్పుడు కూలగొడతారా అని చెప్పేసి భయంతో ఉన్నారు. ఎట్లా ఉంది పరిస్థితి? అందరు చాలా భయపడుతున్నారు, ప్రొటెస్ట్ కోసం రెడీ అవుతున్నారు అందరూ. ఇప్పుడు మేము కొన్ని మెంబర్స్ పక్కనే తినేసి వస్తున్నారు, కానీ చాలా లైక్ అందరు వరీ అవుతున్నారు అపార్ట్మెంట్ పోతుందని. సో మీ ఏ క్లాస్? నేను 6th కి వెళ్తాను ఇప్పుడు. ఇప్పటికైతే 5th, హాలిడేస్ అవుతా 6th కి వెళ్తాను. ఇంట్లో మమ్మీ డాడీ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ టెన్షన్ అవుతున్నారు ఇప్పుడు. ఓకే, అంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంట? గవర్నమెంట్ చెప్తున్నారు కి అపార్ట్మెంట్ డిమాలిష్ చేసి వాళ్ళు ఇక్కడ గాంధీ స్టాచ్యూ కడతారని, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ నేమో. కానీ ఆ గాంధీ స్టాచ్యూ కట్టకుండా అదే మనీ వాడి వాళ్ళు లైక్ మ్యూజియం క్లీనింగ్ చేయొచ్చు, ఇంకా చాలా డెవలప్ చేయొచ్చు. ఇక మా అపార్ట్మెంట్ కూలగొడితే డెవలప్మెంట్ అన్నారు. సో సీఎం గారికి ఏం రిక్వెస్ట్ చేస్తారు? లైక్ మా అపార్ట్మెంట్ కూలగొట్టి బ్యూటిఫికేషన్ చేయడం, అది బ్యూటిఫికేషన్ అవ్వదు. బ్యూటిఫై చేయడానికి ఓన్లీ కూలగొట్టడమే ఆప్షన్ ఉండదు. మీరు మ్యూజియం క్లీన్ చేయొచ్చు, స్లమ్స్ డెవలప్ చేయొచ్చు, హోమ్లెస్ పీపుల్కి లైక్ షెల్టర్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు మీరు డెవలప్మెంటే. అపార్ట్మెంట్ కూలగొట్టేసి మీరు స్ట్రీట్కి పెడితే అందరు పీపుల్ స్ట్రీట్ పైన వెళ్తే అది డెవలప్మెంట్ అని అట్లా వెళ్తారు. ఓకే, అండ్ ఇంట్లో భయపడుతున్నారా? అందరు భయపడుతున్నారు. సో మరి ఎట్లా కూలగొట్టే, అంటే మీకు 7 acres లా ల్యాండ్ ఇస్తారు? అవును, కానీ ఇదే ఫ్రెండ్స్ ఉండరు కదా మాకు. నేబర్స్ ఈడ స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, టేబుల్ టెన్నిస్ కూడా ఉంది, జిమ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఈడ మాకు. షాప్ కూడా ఉంది ఇంటి కిందనే మాకు. అవన్నీ అక్కడ ఇస్తే ఓకేనా? నాట్ ఓకే, మాకు ఇదే ప్లేస్ లో ఉంటాం మేము.